చారిత్రక సంపద విధ్వంసం సరికాదు, కూల్చివేసిన మండపం, రాతి ఫ్లోరింగ్లను పునర్నిర్మించాలి. మండల అధికారులకు ప్రజా సంఘాలు, స్థానిక ప్రజల వినతి. సుందరీకరణ ముసుగులో చారిత్రక సంపద విధ్వంసం చేయడం సరికాదని పలువురు ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు వాపోయారు. ఈ మేరకు మందస తహసీల్దార్ బలివాడ శ్రీహరి, మండల పరిషత్, ఉపాధి హామీ పథకం కార్యాలయాలకు సోమవారం వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మందస పట్టణంలోని చారిత్రాత్మక గోపాల్ సాగర్ సుందరీకరణ పనులలో భాగంగా ప్రాచీన కట్టడాలను విధ్వంసం చేయడంపై ఆందోళన వ్యక్తపరిచారు. గతంలో ఈ ప్రాంతంలోని పురాతన కట్టడాలకు నష్టం వాటిల్లుతున్న విషయమై గ్రీవెన్స్ లో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తపరిచారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని గోపాలసాగర్ సమీపాన గల మండపం, రాతి ఫ్లోరింగ్లను ఆదివారం పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. ఈ నిర్మాణాలను కూల్చివేయడాన్ని గమనించిన స్థానికులు, చరిత్ర ప్రేమికులు తక్షణమే స్పందించి నిర్మాణ పనులను అక్కడికక్కడే నిలిపివేశారని తెలిపారు. కూల్చివేసిన కట్టడాలను తక్షణమే పునర్నిర్మించాలని, ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దానికి ఈ కొత్తగా ఒక పార్క్ అని ఒక శాంక్షన్ చేశారు. చాలా ఆనందమైన విషయం. మందసలో ఎటువంటి పార్క్ లేకుండా ఒక పార్క్ శాంక్షన్ చేశారు. దానికి వేరే ప్లేస్ కూడా ఉన్నాయి, కానీ ఆ ప్లేస్ పంచాయతీ ద్వారా కూడా ఎటువంటి శాంక్షన్ కానీ ఎటువంటి మీటింగ్ ఏం జరగకుండా ఆ ప్లేస్ సెలెక్షన్ చేసి అక్కడ పార్క్ పెట్టడానికి ఆ మండపం అనేది తొలగించారు. అది మాకు చాలా సెంటిమెంటల్గా ఉన్న ఒక అది మండపం సార్. అది గవర్నమెంట్ ద్వారా అవుతుంది. చిల్డ్రన్ పార్క్ ఇంకా ఎన్ఆర్జీ తరఫు నుంచి అవుతుందని చెప్పారు. అయితే అది మాకు ఎవరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ లేకుండా అది తొలగించడం జరిగింది. అది చాలా రాత్రి కట్టడం ఉండదు. దాంతో మేము గత వారం వచ్చి గ్రీవెన్స్ చేయడం జరిగింది. అయితే అది ఇచ్చినా కూడా ఎటువంటి ఉపయోగం జరగలేదు సార్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు నిన్న తప్పకుండా అయిపోయారు. గుడి వరకు వెళ్ళిపోయారు. అంటే ఎన్ఆర్జీ అని చెప్పారు. వాస్తవంగా బిజినెస్ చేస్తారు కదా, ఆ మండపం ఉండాలా ఉండకూడదా, ఆ గోడ ఉండాలా ఉండకూడదా, దాన్ని ఆ వాటర్ డెవలప్ చేయాలి, లేదా కట్టడాలు డెవలప్ చేయాలి, గుడ్ డెవలప్ చేయాలి ఉంటుంది కదా. పార్క్ ఇచ్చారు సార్. ఈసీతో ఇప్పుడు మాట్లాడారు సార్. మీరు రికార్డు కూడా వినండి. ఈసీతో కూడా మాట్లాడితే మీకు కోర్టులో చెప్పలేదండి అన్నారు సార్. అధికారులు చెప్పారు. అంటే మీరు రికార్డు కూడా మీకు సంబంధించిన ఇది కూడా పురాతన కట్టడానికి ఆ ఈసీ గారు. పలాస నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. పలాస ప్రజావాణి యూట్యూబ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పలాస నియోజకవర్గంలో తాజా వార్తలు, ప్రజా సమస్యలు, రాజకీయాలు, విద్యా, ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ గ్రామ వార్తలను మాకు తెలపండి. మరిన్ని వివరాలకు 9908084752 ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు. స్వతంత్ర జర్నలిజం ను ప్రోత్సహించండి.